హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాస్యా ఫ్యాక్ట్ ఛానల్. నేను మీ లాస్యా. ఫ్రెండ్స్, బిగ్ బాస్ కి ఒక్కసారి వెళ్తే లైఫ్ సెట్ అని అనుకుంటారు. కానీ బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత అడ్రస్ లేకుండా పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. లైఫ్ సెట్ అంటే మొత్తం 15 వారాలు ఉంటే ఎక్కువ రెమ్యూనరేషన్ వస్తుంది. ఎందుకంటే అక్కడ వారానికి చొప్పున రెమ్యూనరేషన్ ఇస్తారు కాబట్టి. ఎన్ని ఎక్కువ వారాలు ఉంటే అంత ఎక్కువ రెమ్యూనరేషన్ అన్నమాట. అయితే ఈ సీజన్ లో ఎవరెవరికి ఎంత రెమ్యూనరేషన్ వచ్చిందో ఈ రోజు వీడియోలో చూసేద్దాం. అంతకంటే ముందు మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. బిగ్ బాస్ రెమ్యూనరేషన్ విషయంలో 2 కేటగిరీలు ఉంటాయి. ఒకటి బిగ్ బాస్ కి కావాలనుకునే వాళ్ళు, 2 బిగ్ బాస్ లోకి వెళ్ళాలనుకునే వాళ్ళు. బిగ్ బాస్ కావాలనుకునే వాళ్ళు అంటే వాళ్ళకి ఎంత రెమ్యూనరేషన్ అయినా ఇస్తారు. కాస్త క్రేజ్ ఉన్న వాళ్ళు మాకింత కావాలని డిమాండ్ చేస్తారు కూడా. వాళ్ళతో బిగ్ బాస్ టీం పెద్దగా బేరాలాడదు. వాళ్ళతో కంటెంట్ వస్తుంది అనుకుంటే వాళ్ళు అనుకున్న పాపులారిటీని బట్టి రెమ్యూనరేషన్ ఇచ్చేస్తూ ఉంటారు. ఇక బిగ్ బాస్ కి వెళ్ళాలనుకునే వాళ్ళ విషయానికి వస్తే బిగ్ బాస్ వాళ్ళు ఎంత ఇస్తే వాళ్ళు అంతే తీసుకుంటారు. నీకెంత కావాలని అడుగుతారు, కానీ నాకింతే కావాలని పట్టుబడితే మాత్రం పక్కన పెట్టేస్తారు. కొంతమంది అయితే ఎంత ఇచ్చినా పర్లేదు అని కూడా హౌస్ లోకి వస్తూ ఉంటారు. అయితే ఎన్ని వారాలుంటే ఏ వారానికి ఆ వారం వాళ్ళ అకౌంట్ లో డబ్బులు పడిపోవు. హౌస్ నుంచి బయటకు వచ్చిన వారం నుంచి నెల రోజుల లోపు మొత్తం అమౌంట్ లో 80% మాత్రమే ఇస్తారు. మిగిలిన అమౌంట్ ని అగ్రిమెంట్ ప్రకారం అగ్రిమెంట్ లో పొందుపరిచిన తేదీకి చెల్లిస్తారు. ఈ టైం నెల నుంచి ఏడాది వరకు ఉంటుంది. ఈ టైం ముగిసిన తర్వాతే ఫుల్ అమౌంట్ ఇస్తారు అందరికి కూడా ఇదే రూల్ వర్తిస్తుంది. అయితే ఈ సీజన్ 8లో మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ ఉండగా ఎవరికి ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చి ఉండొచ్చో అంచనా వేద్దాం. నిజానికి రెమ్యూనరేషన్ లెక్కలు అనేవి అక్కడ తీసుకున్న వాళ్ళకి, ఇక్కడ ఇచ్చిన వాళ్ళకి తప్ప మరెవరికి తెలిసే అవకాశం ఉండదు. కానీ ఇంతకు ముందు హౌస్ లోకి వెళ్లి వచ్చిన కంటెస్టెంట్స్ తమ రెమ్యూనరేషన్ లెక్కల్ని బయట పెడుతూ ఉంటారు. కాబట్టి వాటి ఆధారంగా ఈ సీజన్ లో ఎవరికి ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారు, వారానికి ఎంత, రోజుకి ఎంత, టాప్ రెమ్యూనరేషన్ ఎవరికి, లీస్ట్ రెమ్యూనరేషన్ ఎవరికో చూసేద్దాం. నెంబర్ 1 యష్మి గౌడ. యష్మి గౌడ వారానికి 2 లక్షల రూపాయలు తీసుకుంటుంది. అదే రోజుకి అయితే 28,571 రూపాయలు అవుతుంది. నెంబర్ 2 నిఖిల్. నిఖిల్ వారానికి 2,25,000 రూపాయలు తీసుకుంటున్నాడు. అదే రోజుకి అయితే 32,143 రూపాయలు తీసుకుంటున్నాడు. నెంబర్ 3 అభయ్ నవీన్. అభయ్ నవీన్ 2 లక్షల రూపాయల వరకు తీసుకుంటున్నాడు వారానికి. అదే రోజుకి అయితే 28,572 రూపాయలు అవుతుంది. నెంబర్ 4 ప్రేరణ కంబం. ప్రేరణ వారానికి 2 లక్షల రూపాయల వరకు తీసుకుంటుంది. అంటే రోజుకి 28,571 రూపాయలు. నెంబర్ 5 ఆదిత్య ఓం. ఆదిత్య వారానికి 3 లక్షల రూపాయల వరకు తీసుకుంటున్నాడు. అంటే రోజుకి 42,857 రూపాయలు అన్నమాట. నెంబర్ 6 సోనియా ఆకుల. సోనియా వారానికి 1,50,000 రూపాయల వరకు తీసుకుంటుంది. అంటే రోజుకి 21,428 రూపాయల వరకు తీసుకుంటుంది. నెంబర్ 7 బెజవాడ బేబక్క. బేబక్క వారానికి 1,50,000 రూపాయల వరకు తీసుకుంటుంది. అంటే రోజుకి 21,428 రూపాయల వరకు తీసుకుంటుంది. నెంబర్ 8 శేఖర్ భాష. శేఖర్ భాష వారానికి 2,50,000 రూపాయల వరకు తీసుకుంటున్నాడు. అంటే రోజుకి 35,714 రూపాయలు అన్నమాట. నెంబర్ 9 కిరాక్ సీత. సీత 2 లక్షల రూపాయల వరకు వారానికి తీసుకుంటుంది. అంటే రోజుకి 28,571 రూపాయలు. నెంబర్ 10 నాగమణికంఠ. మణికంఠ వారానికి 1,20,000 రూపాయల వరకు తీసుకుంటున్నాడు. అంటే రోజుకి 17,142 రూపాయలు అనమాట. నెంబర్ 11 పృథ్వీరాజ్. పృథ్వీరాజ్ వారానికి 1,30,000 రూపాయల వరకు తీసుకుంటున్నాడు. అంటే రోజుకి 18,572 రూపాయలు అనమాట. నెంబర్ 12 విష్ణుప్రియ. విష్ణుప్రియ వారానికి 4 లక్షల రూపాయల వరకు తీసుకుంటుంది. అంటే రోజుకి 57,142 రూపాయలు అనమాట. నెంబర్ 13 నైనిక. నైనిక వారానికి 2,20,000 రూపాయల వరకు తీసుకుంటుంది. అంటే రోజుకి 31,428 రూపాయలు అనమాట. నెంబర్ 14 నబిల్ అఫ్రిది. అఫ్రిది వారానికి 2 లక్షల రూపాయల వరకు తీసుకుంటున్నాడు. అంటే రోజుకి 28,571 రూపాయలు అనమాట. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు వీడియో. బిగ్ బాస్ సీజన్ 8 తెలుగులో కంటెస్టెంట్స్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో ఇది కేవలం అంచనా మాత్రమే. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.